ఇంతకు విశారదన్ ఐడియాలజీ ఏంది? విశారదన్ యాంటీ హిందువా లేకపోతే ఇంకేదైనా? అసలు మేము మతం జోలికే పోం సార్. మేము మతం జోలికి పోయి చికాకులు చేసుకొని గలీజ్ అట్లాంటివి చేసుకునే వాళ్ళం కాదు మేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుంటున్నాం. మేము ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుంటున్నాం తప్ప మేము హిందూ మతానికి వ్యతిరేకం, దాన్ని వదిలిపెట్టిపోతాం, ఎక్కడికి ఎవరిని వదిలిపెట్టిపోం. ఏదన్నా ఉంటే ఉన్నదాన్ని సంస్కరించుకోవడమే. మేము ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుంటాం. మేము హిందూ వ్యతిరేకులం, ఆ ముద్రలు మా మీద వద్దు, మేము అలాంటి ఛాన్స్ ఇవ్వం. గుడికి పోవాలి కదా, గుడికి పోయి దండం పెట్టరా దేవుడికి? ఖచ్చితంగా పెడతాం సార్. ఎందుకు పెట్టాం? ఎవరో ఒక దేవుడు ఉంటాడు కదా మనసులో, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి నేను వీరభక్తుని సార్. మీరా? ఆంజనేయుడు ఉన్నాడు కదా, వీర హనుమాన్ ఆంజనేయుడు, ఆయనకి ఎంత పెద్ద భక్తుడిని అంటే నేను ఆ ఆంజనేయుడు ఎప్పుడు శ్రీరాముడు పాదాల దగ్గరే కూర్చుంటాడు సార్ ఆంజనేయుడు. కానీ నా భక్తి ఎంత గొప్పదంటే ఒక్కసారైనా వీర హనుమాన్ ఆంజనేయుడిని శ్రీరాముడు కూర్చొనే సింహాసనం మీద ఆంజనేయుడిని కూర్చోబెట్టి చూడాలని ఉంది సార్. అంత గొప్ప వీరభక్తుడైన హనుమాన్ భక్తుని సార్ నేను. ఎక్కడుండో అక్కడే ఉండాలి అన్నది కదా పాయింట్. ఎవరి చరిత్ర వాళ్ళకే రాసి పెట్టినప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే హనుమంతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్తుంది సార్. అందుకని హనుమంతుడిని సింహాసనం మీద కూర్చొంటే చూడాలని ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను సార్ నేను. అయ్యే పని చెప్పాలని అంటారు. అవును సార్. అయ్యే పనిని కోరుకోవాలని అంటారు సార్. అవును సార్. ఈ సృష్టిలో కాని పని లేదని అంట నేను. సృష్టిలో కాని పని అంటూ ఏమి లేదు. నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ, నీ సంకల్ప తీవ్రత ఏ స్థాయిలో ఉంటే సృష్టిలో మనతో కాని పని అంటూ ఉండదు. సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు, సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు. నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ ఎంత ఉన్నది, నీ సంకల్ప తీవ్రత ఎంత ఉంటే నువ్వు అంత ప్రపంచాన్ని నిర్మించవచ్చు. అదే నేచర్లో ఉన్న గొప్పతనం.